మా టీవీలో ప్రసారమయ్యే గృహలక్ష్మి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత చేరువైన నటి కస్తూరి. ఇందులో ఆమె పోషించిన తులసి క్యారెక్టర్కు బాగానే పేరొచ్చింది. నిజానికి చాలా ఏళ్ల కిందట కమల్ హాసన్, భారతీయుడు, నాగార్జున, అన్నమయ్య చిత్రాల్లో హీరోయిన్గా నటించిన కస్తూరి ఆ తర్వాత అమెరికాకు వెళ్ళిపోయింది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో బుల్లితెరపై రాణిస్తున్న ఈ సీరియల్ హీరోయిన్ సోషల్ ఇష్యూస్ పై గొంతు వినిపించడంలో ముందుంటుంది. ఈ క్రమంలోనే ఆమె చేసిన కమెంట్స్ కొన్నిసార్లు కాంట్రవర్సీ కూడా దారితీస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జూనియర్ ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్ పై జరిగిన ట్రోలింగ్ తో పాటు జబర్దస్త్ యాంకర్ అనసూయపై జరిగిన ఆంటీ ట్రోల్స్ పై స్పందించింది. అనసూయ ఆంటీ అని పిలవడంపై నెట్టింట జరుగుతున్న వివాదం గురించి కస్తూరి మాట్లాడింది. ఒక చిన్న పాప వచ్చి పిలవడానికి, దున్నపోతులా ఉన్న వ్యక్తి వచ్చి ఆంటీ అని పిలవడానికి చాలా తేడా ఉంది. చిన్న పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు ఎవరైనా ఒక మహిళను ఆంటీ అని పిలిచేందుకు హక్కు లేదు. వయసుతో సంబంధం లేకుండా ఏ మహిళనైనా ఆంటీ అని పిలవడం చిన్న పిల్లలకే కరెక్ట్. అడల్ట్ ఎవరైనా అలా పిలిచారంటే అది ఖచ్చితంగా గౌరవపరచడమే. ఒక హీరో లేదా నటుడు దగ్గరికి వెళ్లి అంకుల్ అని పిలుస్తారా? నిజానికి ఆంటీ అనే పదానికి ప్రస్తుతం డర్టీ మీనింగ్ కూడా వచ్చేసింది. కానీ అంకుల్ అనే పదంలో అదేం లేదు. అనసూయ కన్నా రెట్టింపు వయసున్న హీరోలున్నారు. వాళ్ళను అంకుల్ అని పిలవగలరా? ముమ్మాటికి ఈ విషయంలో నేను అనసూయకి సపోర్ట్ చేస్తానని చెప్పింది. ఎలా పిలవాలో తెలియక మేడం అనండి, సిస్టర్ అనండి, లేదా అమ్మ అని పిలవండి, అది కాదంటే గారు అని సంబోధించండి అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. అయితే నెటిజన్లు రెచ్చగొట్టడానికి చూస్తున్నప్పుడు ఇష్యూను ఫుల్ స్టాప్ పెట్టకుండా మొండిగా వాదిస్తూ పెద్దదిగా చేయడంపై చాలా మంది అనసూయను విమర్శిస్తున్నారన్న ప్రశ్నకు కస్తూరి తన వర్షం చెప్పుకొచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో కాస్త లైన్ క్రాస్ చేసే కమెంట్లు చాలాసార్లు హ్యూమరస్ గా ఆన్సర్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. అయినప్పటికీ అప్పుడు శృతి మించేలా చేస్తే అలాంటి యూజర్స్ ని బ్లాక్ చేస్తాను. ఇంతకన్నా వేరే మార్గం లేదు అని సూచించింది.